అందరికీ నమస్కారం. 2 డేస్ బ్యాకు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అనే కొత్త టాపిక్ ఎత్తుకున్నారు. ఆహ్, దాని గురించి మాట్లాడుతూ దాని గురించి ట్వీట్ అంటే పోస్ట్ చేశారు. సో, సనాతన ధర్మాన్ని కాపాడాలి మనము అందరము అని చెప్పి చేశారు. ఇది కొంచెం కామెడీగా అనిపిస్తుంది. ఇది పవన్ కళ్యాణ్ అంటే నాకొక్కనికే కామెడీ కాదు. నేను సోషల్ మీడియాలో ఉన్న ఇప్పుడు మొత్తము పవన్ కళ్యాణ్‌ని గతంలో చేసిన అన్ని వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. అది చూశాక నాకు కూడా ఒక వీడియో చేద్దాము సనాతన ధర్మం పవన్ కళ్యాణ్ కాపాడగలుగుతారా? దాని మీద స్టిక్ అయి ఉంటాడా? ఎందుకంటే ప్రెజెంట్ ఆయన బీజేపీతో ఉన్నాడు కాబట్టి సనాతన ధర్మం అంటాడు. రేపు ఇంకో పార్టీకి పోతే ఇంకొక టాపిక్ ఎత్తుకుంటాడు. సో, ఆయన ఏ విధంగా స్టిక్ ఉన్నాడు. ఎందుకంటే కొద్ది రోజులు లెఫ్ట్‌తో ఉంటాడు. కొద్ది రోజులు రైట్ అంటారు. లెఫ్ట్ అంటే అప్పుడు సిపిఐ, సిపిఎం, బీఎస్పీ వాళ్ళతో కలిసాడు. అప్పుడు బీజేపీకి అగెనిస్ట్‌గా, ఎన్డీఏకి అగెనిస్ట్‌గా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. ఇప్పుడు మళ్ళా రైటు అంటే బీజేపీ, ఎన్డీఏ గవర్నమెంటు దీంట్లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు కొత్తది ఈ టాపిక్ ఏందంటే హిందూ ధర్మానికి ఇతనే ముఖ్యమైన క్యాండిడేటు. ఇతని ఆధ్వర్యంలోనే హిందూ ధర్మము, సనాతన ధర్మము నడవాలని నేనే ఒక్కడినే కాపాడగలుగుతాను. ఎవరు కాపాడలేరనే టైప్‌లో ఈయన మాట్లాడుతున్నాడు. సో, ఈ సనాతన ధర్మం అన్నప్పుడు మనము కొన్ని విషయాలు చర్చించుకుంటాం. వేరే వాళ్ళ గురించి ఎందుకు గానీ, సనాతన ధర్మంలో వాళ్ళు పాటిస్తారా లేదా అనేది ఫస్ట్ పవన్ కళ్యాణ్ ఒక మాట అనే వ్యక్తి అతను పాటిస్తున్నాడా అనేది ఫస్ట్ క్వెషన్. ఫస్ట్ ఆయనే గత వీడియోలో నేను చెప్పింది కాదు. ఆయన చెప్పిన వీడియోలో చూస్తే అది ఇప్పుడు సర్క్యులేట్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. అతను చెప్పుకున్నాడు. ఏమని మా ఫాదర్ అంటే మా నాన్నగారు దేవుడి దగ్గర దీపం పెడితే ఆ దీపంతో సిగరెట్ వెలిగించుకున్నాడని అతనే పవన్ కళ్యాణే జనసైన పార్టీ ఆఫీస్‌లో చెప్పాడు. జన సైనికుల ముందరే. అది పబ్లిక్ వీడియో క్యాప్చర్ అయింది. అది సర్క్యులేట్ అవుతుంది. ఇది సనాతన ధర్మమా? అంటే వాళ్ళ ఫాదరు తప్పు చేసి ఉండొచ్చు కానీ ఈయన చేయలేదు కదా అని అనొచ్చు. సరే, నేను చెప్పాల్సింది చెప్తున్నాను. వాళ్ళ ఫాదర్ అంటే ఫ్యామిలీ మెంబరే కదా అనేది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఇతను రీసెంట్‌గా ఇంకొక వీడియో కూడా నేను చూశాను. మన సోషల్ మీడియా పుణ్యమా అని అన్ని వీడియోలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. రెండోది స్వామి వివేకానంద స్వామి బీఫ్ గురించి ఈయన ఒక ప్రవచనం ఇచ్చాడు. ఆ ప్రవచనంలో స్వామి వివేకానందరి బీఫ్ అంటే గోమాంసము తినొచ్చు అని చెప్పి స్వామి వివేకానందరికి చెప్పారు. సో, మనం కూడా తినొచ్చు అనే టైపులో ఆయన ప్రవచనం చేశారు. ఎవరు? మన పవన్ కళ్యాణ్ గారు. అది కూడా ఆ వీడియో క్యాప్చర్ అయింది. సనాతన ధర్మంలో గోమాంసం తినమని ఎక్కడన్నా ఉందా? సరే, దాంతో పాటు ఆయన ఇంకా యాడింగ్ ఏందంటే ఇప్పుడు వెజిటేరియన్‌గా ఉన్న గుజరాత్‌లో గోధ్రాలో ఎంత అల్లర్లు జరిగాయి, ఎంత రక్తపాతం జరిగింది, ఎంత అది జరిగింది, ఇది జరిగిందని మళ్ళీ బీజేపీకే కౌంటరు. అంటే మళ్ళీ అది ఫ్లోలో అన్నాడో లేకుంటే ఏ విధంగా అన్నాడో బీజేపీకి మళ్ళీ కౌంటర్ ఇచ్చారు. సో, ఈయన చెప్పే ప్రకారము స్వామి వివేకానంద స్వామి బీఫ్ తినొచ్చు, గోమాంసం తినొచ్చు అని చెప్పారు. మనం కూడా ఫాలో అవ్వాలని చెప్తున్నారు. ఇది సనాతన ధర్మం అంటున్నాడు. సరే, అదైపోయింది. తర్వాత అతను ఇంకొక వీడియోలో తన స్నేహితుడు ఎవరో క్రిస్టియన్ ఉన్నారు. అతనితో నేను చాలా క్లోజ్ ఉంటాను. అప్పట్లో నేను బాప్టిజం చేశాను. తర్వాత నా నా పిల్లలు నా పిల్లలు కూడా అంటే మూడో భార్యకు పుట్టిన పిల్లలు వాళ్ళు కూడా ఆర్థోడాక్స్, వాళ్ళు కూడా క్రిస్టియన్ పేర్లుంటాయి, రష్యన్ పేర్లుంటాయి. నేను బాప్టిజం చేశానని చెప్తున్నాను. సనాతన ధర్మం నువ్వు కాపాడగలుగుతావా? నువ్వే చెప్తున్నావు ఇవన్నీ. ఇంకొకటి పెళ్ళిళ్ళ గురించి మాట్లాడకూడదు అనుకున్నాను కానీ తప్పదు. ఆయనే చెప్తున్నాడు సనాతన ధర్మం ప్రకారము ఇప్పుడు ఆల్రెడీ ఇద్దరిని హిందూ మహిళల్ని అతను విడాకులు ఇచ్చేసి తర్వాత మూడో ఆమెని రష్యన్ ఆమెని క్రిస్టియన్ని చేసుకున్నారు. వాళ్ళకు పిల్లలు పుట్టారు. వాళ్ళకు కూడా క్రిస్టియన్ పేర్లు పెట్టారు. తప్పలేదు. వాళ్ళు మనసు కలిశారు. వాళ్ళతో అతనే చెప్పుకున్నాడు, నా ఇష్టం అండి, నాకు వాళ్ళకు సరిపోలేదు అని చెప్పి. అది నీ ఇష్టం, నేనేం కాదన్ను. పెళ్ళిళ్ళ గురించి మాట్లాడినా కూడా పెద్ద సమస్యలు అవుతున్నాయి. ఎందుకు? ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి మనసు వాళ్ళది. మనసు కలిసి ఉంటుంది, చేసుకున్నాడు. సో, నేను దాని గురించి చెప్పలేడు. కానీ ఆయన చెప్పిన ప్రకారము హిందూ మహిళలను వదిలేసి క్రిస్టియన్‌ను చేసుకోవడము సనాతన ధర్మమా? అంటే అది నేను అంటలేదు. నువ్వేందంటే సనాతన ధర్మం అన్నప్పుడు అది పాటిస్తున్న వ్యక్తి చెబితే బాగుంటుంది కానీ, నీ వెనకాల ఇన్ని వీడియోస్ ఒకసారి చూడండి. మీరు సోషల్ మీడియా చూస్తున్నారో లేదో కానీ ఒకసారి వీడియో చూడండి పవన్ కళ్యాణ్ గారు.
మీరు చూసి ఊరికే మైక్ ఉందిగా అని జన సైనికులు ముందున్నారని చెప్పి మేము ఏది చెప్తే అది కరెక్టు అనేది కాదు. అంటే మీరు ఒక్కసారి ఒక మాట అంటే నెక్స్ట్ ఆ మాట మీద స్టిక్ అవ్వట్లేదు. గత మీ వీడియోలో చూస్తే మీకే అర్థమవుతుంది. నా మాట మీద నేను నిలబడుతున్నానా అని. ఒకసారి లెఫ్ట్ అంటావు, ఒకసారి రైట్ అంటావు. ఒకసారి అది అది వేసుకొని చెగువేరా టైప్‌లో ప్రజల కోసము ఎన్ని అంటావు. ఒక పక్క వైజాగ్ కార్మికులను విమర్శిస్తావు. వాళ్ళని అరెస్ట్ చేపిస్తావు. ఒక పక్క రెడ్ కండువా వేసుకొని కార్మికులకు, ప్రజలకు, పేద ప్రజలకు అంటావు. ఇవన్నీ మాట్లాడతావు కానీ అది దాని మీద స్టిక్ అవ్వవు. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ముఖ్యమంత్రిగా ఉండి 4 నెలలైనా ఏ విధంగా ఏమి హెల్ప్ చేసావు? ఏం పనులు చేసావు? అది చెప్పండి. 4 నెలలు అంటే 100 రోజులు గడుపుకున్నాను మన సెలబ్రేషన్ చేసుకున్నారు కదా! నీ సైడ్ నుంచి మీ కాంట్రిబ్యూషన్ ఏంటి? మళ్ళా సనాతన ధర్మము ఎందుకంటే బీజేపీలో ఉన్నాం కాబట్టి బీజేపీ వాళ్ళను అట్రాక్ట్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో సనాతన ధర్మం అనేది ఇది మీకు కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుందండి. మిగతా వాళ్ళకి ఎవరికైనా సెట్ అవుతుందేమో కానీ మీకు సనాతన ధర్మం అనేది మీకు వర్తించకపోవచ్చు అనేది పదే పదే ఆ సనాతన ధర్మం అనే వర్డ్ మాట్లాడొద్దనేది నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ.